ఈ వీడియోలో జీమెయిల్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే జీమెయిల్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో జీమెయిల్ యాప్ని ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు టాప్ రైట్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది ఉంటుంది. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. అండ్ ఆ తర్వాతకి మీరు ఏ మెయిల్ డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ అయితే ఇక్కడికి వస్తుంది. సో నా మెయిల్ వచ్చేసరికి nevergiveupmedia1@gmail.com అనమాట. ఇదైతే డిలీట్ అవ్వబోతుంది. మీరు కూడా చూసుకోండి. మీరు ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడైతే ఉంటుందన్నమాట. ఒకవేళ ఇది కాదు వేరేది అనుకున్నారనుకోండి, ఒకసారి దాని మీద ట్యాప్ చేయండి. వేరే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అదైతే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏది ఉంటే అదైతే డిలీట్ అయిపోతుంది. దాన్ని ఒకసారి అయితే చూసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డేటా అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక కిందికి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. కిందికి స్క్రోల్ చేశాక కింద మనకి డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. క్లియర్గా చూడొచ్చు డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మన గూగుల్ అకౌంట్కి సంబంధించిన కరెంట్ పాస్వర్డ్, అంటే దీనికి సంబంధించిన ప్రజెంట్ పాస్వర్డ్ ఉంటుంది కదా, అదైతే మనం ఎంటర్ చేయాలంట. కొంతమందికి అయితే వాళ్ళ కరెంట్ పాస్వర్డ్ అయితే ఉండదన్నమాట. దాన్ని మర్చిపోయి ఉండొచ్చు, లేదంటే అది గుర్తుండకపోయి ఉండొచ్చు. సో దానికి గాను ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మీ నెంబర్కైనా ఓటీపీ వస్తుంది, లేదంటే మీ మెయిల్కైనా ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే కంటిన్యూ అయితే అవుతుందన్నమాట కొత్త పాస్వర్డ్ పెట్టుకున్నాక. సో పాస్వర్డ్ ఉన్న వాళ్ళు మాత్రం పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఆ పాస్వర్డ్ లేని వాళ్ళు మాత్రం ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి కొత్త పాస్వర్డ్ని అయితే పెట్టుకోండి. సో నాకు పాస్వర్డ్ ఉంది కాబట్టి నేనైతే పాస్వర్డ్ని అయితే ఇస్తున్నాను. సో పాస్వర్డ్ ఇచ్చాక నెక్స్ట్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే మనకి లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఆ తర్వాతకి ప్లీజ్ రీడ్ దిస్ కేర్ఫుల్లీ, ఇట్స్ నాట్ ది యూజువల్ బ్లా బ్లా అని. సో వీళ్ళైతే ఇదైతే మొత్తం రీడ్ చేయమంటున్నారు. ఇది బ్లా బ్లా కాదని చెప్తున్నారు. దాని గురించి మీకైతే చెప్తాను. అండ్ దీంట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, దీంట్లో జీమెయిల్ అంటే ఇప్పుడు మన గూగుల్ అకౌంట్ ఏదైతే ఉందో జీమెయిల్ అకౌంట్, అది యూట్యూబ్లో లింకప్ అయి ఉంటుంది, గూగుల్ క్యాలెండర్స్కి లింకప్ అయి ఉంటుంది, కాంటాక్ట్స్కి లింకప్ అయి ఉంటుంది, అండ్ మెయిల్కి కూడా లింకప్ అయి ఉంటుంది అనమాట. గూగుల్ మెయిల్ అనేది ఇన్నింటికి లింకప్ అయి ఉంటుంది. ఇన్నిటి ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మెయిల్ని డిలీట్ చేశాను అనుకోండి, ఆ మెయిల్ డిలీట్ అయితే దానికి సంబంధించిన అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, అది డిలీట్ అయిపోయింది. క్యాలెండర్స్లో మీరు ఏమైనా సేవ్ చేసుకొని పెట్టుకుంటే డేట్స్ అవి పోతాయి. అండ్ ఆ తర్వాత ఈ కాంటాక్ట్స్లో కొంతమంది మెయిల్స్ సేవ్ చేసుకొని పెట్టుకుంటారు, మెయిల్స్లో కాంటాక్ట్స్ని సేవ్ చేసుకొని పెట్టుకుంటారు. ఆ కాంటాక్ట్స్ ఎవ్రీథింగ్ అయితే పోతాయి అనమాట. మెయిల్కి ఏవైతే లింకప్ అయి ఉన్నాయో అవన్నీ అయితే పోతాయి అని అయితే చెప్తుంది. ఇక్కడ గూగుల్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ వేరే యాప్స్లో కూడా వెళ్తాయి అనమాట. సో మీరు చూసుకోండి, అది యూస్ఫుల్ కాకుంటే మాత్రమే డిలీట్ అయితే చేయండి. ఆ తర్వాతకి నాకు అగ్రి అదంతా అవసరం లేదు అనుకుంటే ఇక్కడ 2 టిక్ మార్క్స్ పెట్టుకొని ఇక్కడ డిలీట్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేయగానే మీ అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది అనమాట. దీంట్లోకి మళ్ళీ మీరు 30 డేస్ వరకు లాగిన్ అయితే అవ్వకూడదు అనమాట. సో 30 డేస్ లోపు కనుక మళ్ళీ మీరు లాగిన్ అయితే మీ అకౌంట్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు అకౌంట్ అనేది ఎవరికి కనిపించదు. 30 డేస్ తర్వాతకి పర్మనెంట్గా డిలీట్ అయ్యింది. ఒకవేళ మాకు మళ్ళీ అకౌంట్ కావాలనుకుంటే 30 డేస్ వరకు పర్మనెంట్గా డిలీట్ కాదు కాబట్టి మీరు రికవర్ చేసుకోవచ్చు. జస్ట్ లాగిన్ అయితే మళ్ళీ మీ అకౌంట్కి బ్యాక్ అయితే వస్తుంది. సో అది పర్మనెంట్గా డిలీట్ కావాలంటే 30 డేస్ అయితే దాన్ని అట్లా వదిలేయాలి, లాగిన్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్. సో పర్మనెంట్గా ఇప్పుడే డిలీట్ చేయాలంటే అది కాదు, ఎవరికి కనిపించదు, ప్రాబ్లం అయితే ఉండదు. బట్ పర్మనెంట్గా డిలీట్ కావడానికి 30 డేస్ పక్కా అయితే పడుతుంది. మీరు ఇప్పుడే పర్మనెంట్గా అయితే డిలీట్ చేయలేరు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.